కోట్ల శ్రీనివాస్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్. ఈరోజు మరి నరేంద్ర మోడీ గారి పరిపాలన ఏ విధంగా ఉందంటే దేశాన్నంతా దోచిపెట్టి అదానీ అంబానీలకు కట్టబెట్టి ఈ దేశ సంపదనంతా కూడా ఈరోజు ఆ యొక్క పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టిన ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. ఎన్నో సందర్భాల్లో మా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో ఈ అదానీ అంబానీ కంపెనీల మీద షెల్ కంపెనీకి 25,000 కోట్ల రూపాయలు దేశ సంపదను దోచిపెట్టిన ఎవరంటే నరేంద్ర మోడీ గారు అని చెప్పక తప్పదు. అందుకొరకే మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా ఆ యొక్క ముడుపులపైన విచారణ జరిపించాలి, సిబిఐ విచారణ జరిపించాలి, సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితోటి విచారణ జరిపించి ఈ దేశ ప్రజల సొమ్మును కేవలం ఒక గుజరాత్ వ్యాపారస్తులకు మాత్రమే అంటగట్టిన ఈ గుజరాత్ నరేంద్ర మోడీ గారు, అదే అమిత్ షా గారు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పవలసిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే మీకు ఏమి హక్కు ఉంది? అదేవిధంగా ఈ దేశ సంపదను 25,000 కోట్ల రూపాయలు అంటే మామూలు సంపద కాదు. ఒక రాష్ట్రంలోని ఒక ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు కంటే ఎక్కువ ఈరోజు ఆ యొక్క అది వ్యాపారవేత్తలకు కట్టవలసిన అవసరం ఏమిటి? అందుకొరకే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క డీల్ను క్యాన్సిల్ చేస్తున్న గౌరవంగా మరి మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు ప్రజలందరూ హర్షిస్తూ ఉన్నారు. తెలంగాణ సమాజం కూడా ఇలా ప్రశంస జల్లులు కురిపిస్తుందనలో ఎలాంటి అతిశక్తి లేదు. కనుక ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు, అదే అమిత్ షా గారు, మీరు ఇద్దరు గుజరాత్ వాళ్ళు, అదానీ అంబానీ వాళ్ళు కూడా గుజరాత్ వాళ్ళు కాబట్టి కేవలం ప్రధానమంత్రి గుజరాత్కే కాదు, ఈ దేశంలో ఉన్న 29 రాష్ట్రాలకు మీరు ప్రధానమంత్రి అన్న సంగతి మర్చిపోవద్దని సందర్భంగా నేను మనవి చేస్తాను. కనుక ఇప్పటికైనా మా తెలంగాణలో విభజన చట్టంలోని హామీలను గురించి ఆలోచించండి, తెలంగాణ యువత గురించి ఆలోచన చేయండి, తెలంగాణకు రావాల్సిన న్యాయమైన డిమాండ్ ఏదైతుందో మా పైసలు మాకు పంపించండి. అదేవిధంగా సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలను ఆ రేషియో ప్రకారంగా తెలంగాణకు మరి ఎన్నో లక్షల ఉద్యోగాలు రావాలి. ఆ ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నం చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.